రాజమౌళి ఎప్పుడైతే 'వారణాసి' సినిమాని ప్రకటించాడో, ఇండస్ట్రీ మొత్తం అతని వైపే చూసింది. ఎందుకంటే ఇప్పటివరకు ఫ్లాపులు లేని డైరెక్టర్ ఏ సినిమా తీసినా ఒక సంచలనం. కనీసం ఒక 3, 4 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తాడు. ఆ తర్వాత 3, 4 సంవత్సరాలు ఆ సినిమా గురించే అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పటివరకు కూడా జరిగిందే యాక్చువల్‌గా చెప్పాలి అంటే. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి. ఇప్పుడు 'ఈగ' అనే సినిమా అయితే నిజంగా చెప్పాలంటే అది ఆస్కార్ రేంజ్ ఫిల్మ్. 'మర్యాద రామన్న' చాలామంది ఒక ఇంగ్లీష్ సినిమా కాపీ అన్నా కూడా నష్టమేం లేదు. దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఉండొచ్చు. బట్ డార్క్ కామెడీ జోనర్‌లో అంత పెద్ద ఫ్యాక్షనిజాన్ని కూడా పండించొచ్చు అని ఫస్ట్ టైం తెలుసు. డార్క్ కామెడీ అంటే ఏంటి? తెర మీద పాత్రలన్నీ ఇబ్బంది పడతా ఉంటాయి. ఏదో కష్టం వచ్చో, నష్టం వచ్చో. ఆ ఇబ్బంది మనకు నవ్వుని తెప్పిస్తా ఉంటాయి. కానీ అసలు అక్కడ ఇంటెన్స్ ఎలా ఉందంటే నిజంగా నరికేస్తారేమో, చంపేస్తారు, అయ్యో ఏం జరుగుద్దో, ఆ టెన్షన్ పెట్టి మరీ నవ్వించగలిగాడు చూడు. దట్స్ రియల్లీ గ్రేట్. అండ్ ఇకపోతే 'యమదొంగ' ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 'స్టూడెంట్ నెంబర్ 1' నుంచి 'ఛత్రపతి' తర్వాత అన్ని సినిమాలు 1 కాదు, 2 కాదు. రాజమౌళి గారి చేతిలో మలచబడిన ప్రతి సినిమాకి ఒక ప్రత్యేకత అనేది ఉంటది. ఈవెన్ 'ట్రిపుల్ ఆర్' కానీ, 'బాహుబలి 1 అండ్ 2' కానీ, అండ్ మొన్న వచ్చిన 'ఎపిక్' కూడా ఆ రకంగా కూడా ఎడిట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్‌ని అంటే 2 సినిమాలు కలిపితే ఇంటర్వెల్ ఎలా ఉంటదని అందరికి ఒక ఆసక్తి ఉంటది కదా! దాన్ని ఎంత బాగా చూపిచ్చాడు. అసలు ఒక క్రియేటివ్ డైరెక్టర్ అండ్ టీవీ సీరియల్ నుంచి వచ్చిన డైరెక్టర్, ఇంకా చెప్పాలంటే ఆడియన్ పల్స్ బాగా పట్టుకున్న టీవీ సీరియల్ నుంచి వచ్చిన ఒక డైరెక్టర్, ఒక క్రియేటివ్ డైరెక్టర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు సినిమాకి రిప్రజెంటేటివ్‌గా ఉన్నాడు, ప్రెజెంటర్‌గా ఉన్నాడు. అంటే ఒక సినిమా తీసి ఏ భాషలోనే రిలీజ్ చేసుకోవచ్చు అనేది హాలీవుడ్ సినిమాలు చేసే పని. మన తెలుగు సినిమా కూడా సినిమాయే కదా! ఎందుకు అన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అవ్వద్దు అని రాష్ట్రాన్ని దాటించాడు, దేశాన్ని దాటించాడు. ఇప్పుడు ఖండాంతరాలు కూడా దాటించేసి మొత్తం 120 లాంగ్వేజ్‌లో ఈ సినిమానైతే రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. రిలీజ్ డేట్ అయితే లాక్ చేశారు 2027. ఈలోపు ఈ కాన్సెప్ట్‌ని ఇంకెవరైనా కాపీ కొట్టి వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసుకుంటారేమో మనకు తెలియదు. చేసుకున్నా తప్పులేదు. అండ్ ఇక 'వారణాసి' సినిమా శ్రీరామనవమి 2027కి వస్తున్నట్టుగా ఒక చిన్న న్యూస్ అయితే బయటకొచ్చింది. ఆబ్వియస్లీ జై శ్రీరామ్ ఎమోషన్స్ బాగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఈ సినిమాకి ఆశించిన దానికంటే ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయన్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వీళ్ళు అంతెందుకు శ్రీరామనవమికి, హనుమాన్ జయంతికి కూడా రావచ్చు. వాటెవర్ ఆ 2 డేట్స్ దీనికి యాప్ట్ చెప్పాలి అంటే. ఇంకొకటి 'కాంతార' అనే ఒక చిన్న ఎమోషన్‌ని ఎక్కడో తులునాడు లోపల అడవిలో ఉండే ఒక ఎమోషన్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు రిషబ్ శెట్టి. అలాగే 'బలగం' అనే ఒక చిన్న ఎమోషన్ అంటే చనిపోయిన తర్వాత కాకి ముట్టుడు అనే ఒక ఎక్కడో తెలంగాణ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో జరిగే ఒక చిన్న ఎమోషన్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు వేణు. సేమ్ ఇప్పుడు అలాగే మన హిందూ సాంప్రదాయాల్ని, మన దేవుళ్ళని, మన చరిత్రని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబోతున్నాడు రాజమౌళి గారు. అఫ్‌కోర్స్ అందరికీ తెలుసు, అన్ని దేశాల వాళ్ళకి మన కథలు తెలిసినప్పటికీ కూడా బాగా లోతుగా వాటి ఎమోషన్స్‌ని ఇతను పరిచయం చేయడానికి ఎంచుకున్న మార్గం 120 దేశాలలో రిలీజ్ చేయగలగడం. అంటే 120 లాంగ్వేజెస్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుంటే ప్రతి ఒక్కరికి ఏంటిది, ఓహో ఇదా, ఎక్కడ జరిగింది, అక్కడ జరిగిందా, అలా ఉందా అని చెప్పి మళ్ళీ మళ్ళీ లైబ్రరీస్‌లో మన భాగవతాలు, భగవద్గీతలు వెతికి చదివి కొత్త కొత్త కథలను నేర్చుకుంటారు. అఫ్‌కోర్స్ తెలుసుకోవాలన్న ఆతృత అందరికీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యునెస్కో కూడా ఇప్పటివరకు వారసత్వ సంపదల్లో కొన్ని చేర్చిందా రీసెంట్‌గా రామప్ప టెంపుల్‌తో. ఇంకా బోలెడు టెంపుల్స్‌ని వారసత్వ సంపదలో చేర్చుకొని పర్యాటకంగా కూడా దేశం బాగా అభివృద్ధి చెందుద్ది ఇట్లాంటి సినిమాలు బయటికొస్తాయి. అండ్ ఇప్పుడు రాజమౌళి ఎంచుకున్న ఈ కాన్సెప్ట్ మొత్తానికైతే రిలీజ్ డేట్‌ని లాక్ చేసేశారు. అండ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరూ చేయనంత పెద్ద ఫంక్షన్, అంటే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చేసే ఫంక్షన్‌ని వీళ్ళు టైటిల్ లాంచ్‌కి చేశారు. అంత పెద్ద ఫంక్షన్, అంత పెద్ద ఈవెంట్. ఇకపోతే మరి అలాంటిది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకెలా ఉంటది? డైరెక్ట్‌గా మన జేమ్స్ కెమెరూన్ గారే వస్తారా చీఫ్ గెస్ట్‌గా? అండ్ ఆయనతో ఈయన సంభాషణ కానీ, అతని అవతార్‌కి కూడా ఇతని సినిమా హెల్ప్ అవ్వడం కానీ, ఓవరాల్‌గా చూసుకుంటే గనక రాజమౌళి గారికి 'వారణాసి' అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపునిస్తదనైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ 'ట్రిపుల్ ఆర్' జస్ట్ ఆస్కార్ బరిలో నిలిచి అక్కడి దాకా వెళ్ళి ఆ వేదికను పరిచయం చేసింది మనకి. ఈ సినిమా ఆస్కార్ రేస్‌కెళ్ళి
బోల్డ్ అన్ని అవార్డులు ఉత్తమ నటుడో, నటో, లేకపోతే సాంకేతిక నిపుణులో, లేకపోతే ఇంకెవరో సౌండ్ డిజైనర్స్, విఎఫ్ఎక్స్ డిజైనర్స్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ఏదో ఒక రంగంలో ఒక 4, 5 ఆస్కార్లు కొడితే ఈ సినిమా రేంజ్ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అండ్ ప్రెజెంట్ అయితే దీని గురించి ఏ చిన్న వార్తలు అంటే ప్రతి నెలకి 2 నెలలకోసారి, 3 నెలలకోసారి దీన్ని అలా లైమ్‌లైట్‌లో పెడతా వస్తున్నారు. మొన్న ఈవెంట్, రీసెంట్లీ ఇది, ఇప్పుడు రిలీజ్ డేట్ లాక్, తర్వాత ఎవరు పుట్టినరోజులకో, ప్రియాంక చోప్రా బర్త్‌డేకో ఆవిడదో గ్లిమ్స్, 'పృథ్వీరాజ్' బర్త్‌డేకి ఆయనకోటి, రాజమౌళి బర్త్‌డేకి ఆయనదొకటి, కీరవాణి బర్త్‌డేకి ఆయనదోటి, ఇట్లా ఒక్కొక్క బర్త్‌డేకి ఒక్కొక్క గ్లిమ్సో చిన్న ఏమన్నా రిలీజ్ చేసుకుంటూ వెళ్తే 2027 వరకు, ఆల్రెడీ 26 అంతా మాట్లాడుకుంటాం, 27 సమ్మర్, నెక్స్ట్ వచ్చే సమ్మరే, ఈ సమ్మర్ కాకుండా వరకు ఈ సినిమా వార్తల్లో నిలిచి పెద్ద హిట్ అవుతుందని మాత్రం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.